సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ సమయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. షూటింగ్ కారణంగా ముంబైలో ఉండడంతో నేరుగా హాజరు కాలేనంటూ వర్చువల్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరారు అల్లు అర్జున్. దీంతో వర్చువల్ గా అల్లు అర్జున్ ను విచారించింది నాంపల్లి కోర్టు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం జూలై 6కు విచారణ వాయిదా వేసింది. ఆ రోజు అల్లు అర్జున్ నేరుగా హాజరవుతారా, వర్చువల్ గా హాజరవుతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ సమయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. షూటింగ్ కారణంగా ముంబైలో ఉండడంతో నేరుగా హాజరు కాలేనంటూ వర్చువల్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరారు అల్లు అర్జున్. దీంతో వర్చువల్ గా అల్లు అర్జున్ ను విచారించింది నాంపల్లి కోర్టు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం జూలై 6కు విచారణ వాయిదా వేసింది. ఆ రోజు మాత్రం అల్లు అర్జున్ నేరుగా హాజరవుతారా లేక వర్చువల్ గా హాజరవుతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ సమయంలో ట్విస్ట్ ఏర్పడింది. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీ రాణి, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా A11గా ఉన్న నటుడు అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టులో ముంబై నుంచి వర్చువల్గా హాజరయ్యారు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు అతడి తరపున న్యాయవాదులు కూడా ధృవీకరించారు. అయితే వాస్తవానికి ఈరోజు 12 గంటల ప్రాంతంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో 23 సంబంధించిన మంది నిందితులు కూడా నేరుగా విచారణ తర్వాత మరుసటి రోజు నుంచి కూడా ఇటు సెషన్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి కూడా ట్రయల్కు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇద్దరు మినహా అంటే మరొక వ్యక్తితో పాటు అటు అల్లు అర్జున్ కూడా హాజరు కావాలన్నదిగా ముందుగా తెలిపారు. కానీ దీనికి సంబంధించి కూడా ఇటు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు రిక్వెస్ట్ చేయడంతో కూడా 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో నేరుగా ఆయన ముంబై నుంచి కూడా వర్చువల్గా ఇటు న్యాయస్థానం ముందు హాజరైనట్లుగా అటు ఆయన తరపు న్యాయవాదులు కూడా ధృవీకరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి మరొక వ్యక్తి హాజరు కాకపోవడంతో కూడా జూలై 6వ తేదీన తిరిగి అందరూ విచారణ హాజరైన తర్వాత కూడా ఈ సెషన్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి కూడా ట్రయల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా మొదటి నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే గతంలో ఈ కేసుకు సంబంధించి కూడా ఈరోజు ఇటు అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన ముంబైలో ఉండడంతో కూడా ఆయన తరపు న్యాయవాదులు సమన్లకు నోటీసులు ఇస్తూ కూడా ఆయన వర్చువల్గా హాజరవుతారంటూ కూడా చెప్పారు. అయితే వాస్తవానికి ఇది ఈ వర్చువల్ అంశానికి సంబంధించి కూడా కొంత హోల్డ్లో పెట్టినట్టుగా జరిగింది. కానీ ఆ తర్వాత బయట మాత్రం ఆయన వర్చువల్ అంశానికి సంబంధించి కూడా కోర్టు నిరాకరించినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎట్టకేళ్ళకి ఈరోజు విచారణ సందర్భంలో కూడా ఆయన వర్చువల్గా హాజరైనట్లుగా ప్రస్తుతానికైతే ఆయనకు సంబంధించిన న్యాయవాదులు ప్రకటించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే జూలై 6వ తేదీన ఈ కేసుకు సంబంధించి కూడా తిరిగి ఆయన హాజరవుతారా లేదా అని కూడా చూడండి. వర్చువల్గా హాజరవుతారంటూ కూడా ఇప్పటికే ఈ కేసు ఈరోజు విచారణ సందర్భంలో కూడా ఆయన తరపు న్యాయవాది మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ప్రస్తుతానికి ఆ రోజు విచారణకు సంబంధించి కూడా మరొకసారి ఈరోజు ఏదైతే ముంబై నుంచి వర్చువల్గా హాజరయ్యారు కాబట్టి ఆ రోజు కూడా హాజరవుతారా లేకపోతే ఆ రోజుకు సంబంధించి మినహాయింపు ఇస్తుందా లేదా నేరుగా హాజరు కావాలని అటు కోర్టు చెప్తుందని కూడా ప్రస్తుతానికైతే మరికొద్ది గంటల్లో కూడా పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా జూలై 6వ తర్వాత సెషన్ కోర్టులో రెగ్యులర్గా ఈ సంబంధించిన ట్రయల్స్ కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.